హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన క్యాడర్కి తీవ్రమైన కోపం తెప్పిస్తుంది ఒక వీడియో. అది సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుంది. నిజంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడతాడు. అది కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్న సమావేశంలో నేను అంటే జనసేన మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్పడం అనేది, ఆ పక్కన కూర్చున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విచిత్రంగా ఈలలు కేకలు వేసి చప్పట్లు కొడుతున్నారంటే ఏమనాలి? అసలు జనసేన అభిమానులకు ఈ వీడియో చూసిన తర్వాత కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇది శ్రీకాళహస్తిలో జరిగినటువంటి సంఘటన. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన కామెంట్స్ ఇది పాత వీడియోనే. అయితే ఎవరో ఇప్పుడు ఆ వీడియోను బయటకు తీసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. నేను అంటే జనసేన పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది, నా మాట తీరు నచ్చో లేకుంటే నా స్వభావం నచ్చో నా ప్రవర్తన నచ్చో జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి చాలామంది రెడీగా ఉన్నారు, కానీ నేను ఓపిక పడుతున్నాను అనే ఉద్దేశంతో ఆయన చేసిన కామెంట్స్. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, మీరు ఒకసారి చూడండి. నా దగ్గర కూడా బీజేపీ నుంచి చాలా మంది వచ్చినారు. పోయి ఆనందాన్ని పరిశీలిస్తారండి, ఆనందాన్ని పోకి అంటే నేను తీసుకుంటా అని చెప్పిన. అంటే జనసేన అయితే రేపు అంటే కాలేదని రెడీగా ఉంది. ఎందుకంటే నేను నచ్చో, నా ప్రేమ నచ్చో, నా భాష నచ్చో, నా తీరు నచ్చో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చాలా వచ్చేదని. కానీ వాళ్ళు కూడా చెప్పాను, సమయం పాటించండి అన్న, మనందరం మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మీరందరూ రాగండి అని చెప్పి వాళ్ళు కూడా నమస్కారం పెట్టి నేను చెప్తున్నా. మీరు చెప్పండి, జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఎంత బాధపడి ఉంటారు? ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేను అంటే జనసేన పార్టీకి ఖాళీ అయిపోతుందని మన మిత్రపక్షంలో ఉన్న పార్టీకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పార్టీ పైన మనకు రెస్పెక్ట్ ఉండకూడదా? మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్న చోట, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్న చోట. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేను అంటే మొత్తం జనసేన ఖాళీ అయిపోతుందనే ఒక యూజ్లెస్ కామెంట్స్ ఎలా చేస్తారు మీరు? కరెక్ట్ కాదు కదా. ఈ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ చూసిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇక చూస్తే ఈ బొజ్జల సుధీర్ రెడ్డి పైన కోట వినుత గత 2-3 రోజుల నుంచి కొన్ని వీడియోలు పెడతా ఉంది. మొన్ననే ఎవరైతే డ్రైవర్ చనిపోయాడో ఆయనకు సంబంధించిన సెల్ఫీ వీడియో పెట్టారు. ఆ తర్వాత ఈయన ఏఐ అన్నారు. అది నాకు సంబంధం లేదు, ఆ ఇష్యూతో సంబంధం లేదు, అనవసరంగా నా మీద రుద్దుతున్నారు, నన్ను అంటే బట్టగలిచి నా మీదేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేయడమే కాకుండా అదేవిధంగా ఆయన ఇంకో మాట మాట్లాడారు. ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కోట వినుత నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు, అసలు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి ఆయన అన్నాడు. తీరా చూస్తే మరొక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ కోట వినుత అనే జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు ఆ రోజున స్టేజీ పైన ఈయనకు మద్దతుగా మాట్లాడుతూ ఈయనను గెలిపించండి, జై తెలుగుదేశం, జై జనసేన అని చెప్పేసి ఆమె అద్భుతమైన స్పీచ్ ఇచ్చింది. ఆ రోజున సుధీర్ రెడ్డి గారిని మనం గెలిపించుకుందాం, అలయన్స్లో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి ఆమె ఆ రోజున ఆ సభలో ఆమె మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే కోట వినుతను టార్గెట్ చేసి ఆయన డ్రైవర్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూ ఒకటి వీళ్ళ మధ్యన ఉంది. కావాలని ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ వీడియోలు కావాలని చెప్పి వాడిని ఆకర్షించి వాడిని నయానో భయానో బెదిరించి ఇదంతా చేశాడని చెప్పేసి కోట వినుతకు సంబంధించిన వ్యక్తులు చెప్తా ఉన్నారు. కోట వినుత చెప్పింది. అదేవిధంగా ఆ వీడియో ఏదైతే ఆ రైడ్కి సంబంధించిన వీడియోలు కూడా అతను చనిపోయిన వ్యక్తి అదే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత అది ఏఐ వీడియో అంటూ మరో రకమైన ఆరోపణలు ఆమె మీద చేశాడు. ఇప్పుడు చూస్తేనేమో ఈ వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇబ్బందుల్లో ఉంది. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు జనసేన పార్టీని బిల్డ్ చేయాల్సిన ఈ చోట జనసేన పార్టీ నాశనాన్ని కూడా కొంతమంది కోరుకుంటున్నారు అనే విధంగా జనసేన పార్టీకి సంబంధించిన శ్రీకాళహస్తికి సంబంధించిన కార్యకర్తల నాయకులే ఎక్స్లో పోస్టులు పెడతా ఉన్నారు. అలా బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన అయితే తీవ్రమైన స్వరం వినిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఇష్యూ నడుస్తూ ఉంది. మరి జనసేన పార్టీకి సంబంధించిన అధిష్టానం శ్రీకాళహస్తి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.